హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇక్కడ హైదరాబాద్‌లోని చంపాపేటలో ఒక అడ్వకేట్‌ని చంపేసిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది సార్. అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో? ఎందుకు అడ్వకేట్‌ని చంపారు? మరి ఎవరు చంపారు? చంపిన వాళ్ళని ఇప్పుడు పట్టుకున్నారా? మరి పోలీసులు ఏం చెప్తున్నారు సార్ ఈ ఘటనకు సంబంధించి? ఇదొక సంచలనం సృష్టించిన కేసు ఈ మధ్య కాలంలో. అంటే ఒక న్యాయవాదిని ఆహ్, పట్టపగలు చూస్తుండగా ఒకతను వచ్చి చంపేసి వెళ్ళిపోయాడు. చంపాపేట ఆహ్, అంబేద్కర్ రోడ్, హ్మ్. అంబేద్కర్ వాడలో వాకింగ్ చేస్తా ఉంటే నిన్న మార్నింగ్ వచ్చి చంపేసి వెళ్ళిపోయాడు. ఇది షాక్‌కి గురి చేసిన సంఘటన. ఈ న్యాయవాది కాకుండా ఈయన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు కూడా. ఈయన పేరు ఎర్రబాపు ఇజ్రాయిల్ ఈయన పేరు. వీళ్ళది నేటివ్ ప్లేసు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో తొమ్మలూరు అనే గ్రామం. ఇక్కడ ఆయన ఆహ్, చంపాపేట దగ్గర ఐఎస్ సదర్న్ పోలీస్ స్టేషన్ పరిధిలో చంపాపేటలో దగ్గర అంబేద్కర్ వాడలో ఉంటాడు. ఆయన ఒక ప్లాట్ కొనుగోలు చేసి అక్కడ ఫ్యామిలీ ఉంటారు. దానికి దగ్గరలోనే ఇంకొక అపార్ట్మెంట్‌లో ఆయన ఆఫీస్ పెట్టాడు. సో, ఈ చంపిందెవరు? ఎందుకు చంపాడు? అనేది చూసినప్పుడు ఇదొక విచిత్రమైన స్టోరీ అనమాట. అంటే ఊహించలేని కథగా మనం చెప్పుకోవచ్చు. సో, ఏ రైటర్ కూడా ఇలాంటి కథను ఊహించలేడు. అదేంటంటే వీళ్ళ ఆఫీసు పెట్టిన చోట ఆహ్, వాచ్‌మెన్ ఫ్యామిలీ ఉంటది. వాచ్‌మెన్ భార్య యంగ్‌గా ఉంటది. అక్కడికి కొంతమంది ఎలక్ట్రీషియన్లు రెగ్యులర్‌గా అపార్ట్మెంట్‌కి ఫిక్స్ అయి ఉంటారు. వాళ్ళు రెగ్యులర్‌గా వస్తుంటాడు. ఇలాగా ఒక దస్తగిరి అని ఒక 50 ఏళ్ల ఆహ్, ఎలక్ట్రీషియన్. ఇతనికేమో చనిపోయిన అడ్వకేట్‌కి 55 ఏళ్ళు. ఓకే. ఈ ఎలక్ట్రీషియన్ రెగ్యులర్‌గా రావడంతో ఆ వాచ్‌మెన్ భార్యతో అతనికి అఫైర్ ఏర్పడింది. హ్మ్. సో, ఈ వాచ్‌మెన్ భార్యకి అఫైర్ ఏర్పడినప్పుడు వాచ్‌మెన్‌కి అది తెలిసిపోయింది. ఈ దస్తగిరితో భార్యతో గొడవ పడడం మొదలుపెట్టాడు. ఇది అపార్ట్మెంట్ వాసులకి అందరికి కూడా తెలిసిపోయింది. వీళ్ళు తాగేసి వచ్చి గొడవలు పడడం ఇవన్నీ ఓపెన్ అయినాయి. దాంతో ఏమైందంటే అపార్ట్మెంట్ వాళ్ళు లాయర్‌ని, ఈయన అడ్వకేట్ కాబట్టి ఈయన ఇన్వాల్వ్ కమ్మని కొద్దిగా దీంట్లో చేశారు. హ్మ్. సో, ఈయన ఇన్వాల్వ్ అయ్యి ఆ దస్తగిరి ఆహ్, చెప్పాడు. నువ్వు నువ్వు కొంత తప్పుకో, లేదంటే వీళ్ళకి గొడవలు ఎక్కువవుతాయి, నువ్వు రావద్దు అది ఇది అని చెప్తే దస్తగిరి వస్తూనే ఉన్నాడు. దాంతో ఇతను ఆహ్, పోలీస్ కంప్లెయింట్, వీళ్ళేమంటే వాచ్‌మెన్ వాళ్ళు వీడి మీద పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాలంటే పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. సో, దస్తగిరిని పోలీసులు పిలిపించి మామూలుగా వాళ్ళు ఇట్లాంటి ఎలక్ట్రీషియన్ లాంటి వాళ్ళంటే ఖచ్చితంగా వాళ్ళు కౌన్సిలింగ్ అంటే వాళ్ళ ఉద్దేశం కొట్టడమే కదా! పెద్దోళ్ళైతే కౌన్సిలింగ్ ఇస్తారు గానీ, ఈ కింది స్థాయిలో వాళ్ళంటే 4 కొట్టి ఇక మీదట పోతే నిన్ను అరెస్ట్ చేస్తాం, లోపలేస్తాం అనేది బెదిరించి వదిలేశారు. ఓకే. దాంతో ఈ లోపల ఏమైంది, ఇక్కడ భార్యాభర్తల మధ్య కూడా గొడవలు రోజు తాగేసి అరుచుకుని రాత్రులు నిద్ర లేకుండా అపార్ట్మెంట్‌లో ఆ ప్రాబ్లమ్ అయ్యేసరికి వాళ్ళు అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు పంపించేశారు వీళ్ళని. ఖాళీ చేసేశారు. ఖాళీ చేసేసరికి ఈ దస్తగిరి ఏం చేశాడంటే లాయర్‌ని పట్టుకున్నాడు. నీకు తెలుసు కదా వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో చెప్పు. వాచ్‌మెన్ వాళ్ళ అడ్రెస్ ఇవ్వు నాకు అని, వాళ్ళిద్దరిని నేను చంపేస్తాను, లేదా ఆమె నాతో వస్తే సరే, లేకపోతే ఇద్దరిని చంపేస్తాను భార్యాభర్తలని ఇతను లాయర్‌ని బెదిరించడం మొదలుపెట్టాడు. ఎవరు? ఈ దస్తగిరి. లాయర్ ఏంది, ఇదేంది, నేనేమన్నా బ్రోకరా నీకు అని అతని మీద గొడవకెళ్ళాడు. ఇతను ఆల్రెడీ కాంగ్రెస్ లీడర్ కూడా కాబట్టి ఇతను కొంత రూడ్‌గానే వ్యవహరించినట్టుగా చెప్తున్నారు. సో, అతను వినకుండా మెసేజ్‌లు పెట్టడం, లాయర్ ఫోన్ కాల్స్ ఎప్పుడంటే అప్పుడు చేయడం చేస్తున్నాడు. దాంతో ఇతను బ్లాక్ చేశాడు. సో, బ్లాక్ చేసేసరికి వీడు నన్ను బ్లాక్ చేస్తాడా అనే కోపంతో ఆఫీస్‌కి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోయి వాళ్ళ అడ్రస్ చెప్పమని ఇతను గొడవ చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఇతనికి కోపమొచ్చి మళ్ళీ పోలీసులకి చెప్పాడు వెళ్ళి. పోలీసులు ఈసారి పిలిచి గట్టిగా కోటింగ్ ఇచ్చారు. ఎవరు? దస్తగిరికి. నేను ఒకసారి చెప్పాం కదా, నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు. సో, బయటకొచ్చాడు దస్తగిరి. దెబ్బలు తిని బయటకొచ్చాడు. ఇప్పుడు దస్తగిరికి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటే, ఈ లాయర్ గానీ లేకపోతే అసలు ఈ గొడవ అయ్యేది కాదు. నా హాయిగా నేను అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్న వాడిని. సో, ఇతని వల్లే ఇదైంది అన్న ఒక కోపాన్ని, రివెంజ్‌ని పెంచుకున్నాడు ఇతను. అంటే ఇతను కొంత ఎమోషనల్‌గా కూడా ఆమెతో ఇన్వాల్వ్ అయినట్టు కనిపిస్తున్నాడు. సో, దాంతో ఇతను తన లవర్‌ని తన నుంచి దూరం చేశాడనే ఒక కోపాన్ని ఇజ్రాయెల్ మీద దస్తగిరి పెంచుకున్నాడు. సో, దాంతో ఏం చేశాడంటే
ఇతని మీద రెక్కీ చేశాడు. ఈ డైలీ యాక్టివిటీ ఏంటి, వాళ్ళ ఇంటి దగ్గర కాపు కాసి తెల్లారితో చేస్తే ఇతను డైలీ వాకింగ్కి వెళ్తాడనే విషయం అర్థమైంది. సో అలాగా కొద్ది రోజులు రెక్కీ చేసి వాకింగ్లో ఎవరెవరు ఉంటారు, ఇతను ఒక్కడే వెళ్తాడా ఏంటి, ఇవన్నీ చూసుకొని ఎక్కడ చంపితే స్పాట్ బాగుంటుంది ఇతన్ని, మనం ఎస్కేప్ అవడానికి ఏంటి, ఇవన్నీ జాగ్రత్తగా అతను అబ్జర్వ్ చేసి ప్లాన్ చేసుకొని ఒక కత్తి కొనుక్కొని, సో నిన్న అర్లీ మార్నింగ్ ఇతను వాకింగ్కి వెళ్ళి ఉంటే సడన్గా వచ్చి చంపేశాడు. చంపేసినాక కూడా ఇతను ముందే డిసైడ్ అయినాడు, చంపేసినాక మనం పారిపోకూడదు, ఎందుకంటే మళ్ళీ పోలీసులు పట్టుకుంటారు, ఎలాగూ సీసీటీవీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి పోలీస్ స్టేషన్లో లొంగిపోదాం, జైలుకి వెళ్ళి మళ్ళీ చూసుకుందాం బెయిల్ కథ అనేది ఇతను డిసైడ్ అయినట్టుగా కనపడుతుంది. అందుకని అతి దారుణంగా వచ్చి చంపేసి పారిపోయాడు. సో అక్కడ ఉన్న మిగతా వాకర్స్ వాళ్ళు షాక్కి గురయ్యి ఇతన్ని హాస్పిటల్కి తీసుకుపోయారు ఇమీడియట్గా. అంటే 108కి ఫోన్ చేశారు, 108 వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు, బట్ హాస్పిటల్లో చనిపోయాడు. సో ఇతను ఏం చేశాడు, దస్తగిరి ఇమీడియట్గా వెళ్ళి సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయాడు. సో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. సో ఇది ప్రస్తుతం జరిగింది. అంటే ఇక్కడ పోలీసులు ఇంకేమన్నా కారణం ఉందా, ఇది ఒకటేనా, ఇతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా దస్తగిరికి, ఇవన్నీ చూస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏమంటే ఇప్పటివరకు దస్తగిరి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ లేదు, అతను బాగా ఎమోషనల్గా ఆమెతో ఇన్వాల్వ్ అయిపోయినాడు, ఆమె లేకపోతే బతకలేననే స్థాయికి అతను వచ్చేసాడు. వీళ్ళేమో బలవంతంగా పంపించేయడం ద్వారా ఇదంతా కూడా లాయరే చేశాడు, లాయర్ అనుకుని ఉంటే ఈ నాకు హ్యాపీగా ఉండేది, లాయర్ కానీ ఇన్వాల్వ్ కాకపోతే, ఈ లాయరే చేశాడు, వాడు తాగుబోతు మొగుడు, వాడు పెద్ద చేసేది ఏమి లేదు అన్న కోపం లాయర్ మీద. అట్లాగే లాయరు తన లవర్ ఆచూకీ చెప్పలేదు, ఎక్కడుందో చెప్పలేదు అన్న కోపం కూడా పెంచుకున్నాడు. ఇక్కడ ఏంటంటే ఓవల్ ఇష్యూలో